శ్రీ రామకృష్ణ బోధామృతం. విశ్వాసం. కొందరి విశ్వాసాన్ని గుడ్డి నమ్మకం నిరసిస్తున్న శిష్యుడొకడితో గురుదేవులు ఇలా అన్నారు. మంచిది, గుడ్డి నమ్మకం అంటే నీ అభిప్రాయం ఏమిటో చెప్పగలవా? నమ్మకం అనేది గుడ్డిది కాదా? నమ్మకానికి కళ్ళున్నాయా? నమ్మకం అని గాని జ్ఞానం అని గాని చెప్పు. కాదంటే కొన్ని సందర్భాల్లో నమ్మకం గుడ్డిదని, మరికొన్ని సందర్భాల్లో కళ్ళు కలదని చెప్పు. నీ విచిత్ర భావం ఏమిటో నాకు బోధపడటం లేదు. నారాయణుడి పట్ల విశ్వాసం లేకుండటం చేతనే నరుడు బాధపడుతున్నాడు. భగవంతుడిపై శ్రద్ధాభక్తులు ఎవరికి అబ్బుతాయో, ఎవరికి అబ్బవో శరీర లక్షణాల చేతనే తెలుసుకోవచ్చు. ఎముకలు పొటకరించుకొని ఉండే బక్కవాడు, గుంట కళ్ళవాడు, మెల్లకంటివాడు, ఈ రకాల వాళ్లకు భక్తి విశ్వాసాలు అబ్బటం దుర్లభం. మరొకరిని చంపాలంటే కత్తులు కటార్లు కావాలి. తనను చంపుకోవడానికి సూదే చాలు. ఇతరులకు బోధించాలంటే అనేక శాస్త్రాలను చదవాల్సి ఉంటుంది. స్వయంగా సాక్షాత్కారం పొందడానికి ఒక్క మంత్రంలో శ్రద్ధాభక్తులుంటే చాలు. ఒక భక్తుడు రామకృష్ణులను ఒక ప్రశ్న వేశాడు. హైందవుల్లో అనేక శాఖా సంప్రదాయాలు ఉన్నాయి కదా, వాటిలో మనం దేన్ని అవలంబించాలి? దానికి శ్రీరామకృష్ణుల సమాధానం. పార్వతి ఒకసారి పరమేశ్వరుణ్ణి ఇలా అడిగిందట. నాథా, శాశ్వత బ్రహ్మానందాన్ని పొందడానికి కీలకం ఏమిటి? అందుకు శ్రద్ధే కీలకం అన్నాడు పరమశివుడు. కాబట్టి శాఖా సంప్రదాయాల్లో ఏమీ లేదు. ప్రతి మానవుడు తన సంప్రదాయంలోని నియమాలను, సాధనలను శ్రద్ధాభక్తులతో అవలంబించడం ధర్మం. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు భక్తి కొద్దీ పారమార్థిక జ్ఞానం. శ్రద్ధాభక్తులు లేని చోట తత్వజ్ఞానాన్ని అన్వేషించడం పిచ్చి. మేత విషయంలో ఊరక లేనిపోని విచక్షణ చేసే ఆవు పాల విషయంలో వెనకబడి ఉండటం అందరూ ఎరిగిందే కాని, గడ్డి గాదం చిట్టు ఆప్యాయంతో తినే ఆవు చక్కగా పాలిస్తుంది. అలాంటి ఆవు పొదుగు నుంచి కుంభవృష్టిగా పాలు కురుస్తాయి. ఎవడికి విశ్వాసం ఉందో వాడికి అన్నీ ఉన్నట్లే, ఎవడికి విశ్వాసం లేదో వాడికి అన్నీ లోటే. ఈశ్వర సాక్షాత్కారం కావాలంటావా? పూనికతో, దృఢ నిశ్వాసంతో నామజపం చెయ్యి. నిత్యమేదో అనిత్యమేదో వివేచించు. పసిబాలుడి నమ్మకం లాంటి నమ్మకం లేకుంటే ఈశ్వర సాక్షాత్కారం పొందటం అసాధ్యం. ఎవడినైనా చూపించి అతడు నీ అన్న అని తల్లి అంటే పిల్లవాడు అతగాన్ని నిజంగా తన అన్నగానే భావిస్తాడు. అటు పోకు, అక్కడ బూచి ఉంది అని తల్లి చెబితే అక్కడ ఏదో బూచి ఉందనే పిల్లవాడు నమ్ముతాడు. ఇలాంటి పసివాడి విశ్వాసం లాంటి విశ్వాసం ఉన్న మనిషి పట్ల భగవంతుడికి కరుణ కలుగుతుంది. ఊరక లాభ నష్టాలను గురించి బేరీజు వేస్తుండే లౌకిక ప్రబుద్ధులు భగవంతుణ్ణి పొందడం దుర్లభం. ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడితో రథం మీద వెళుతూ ఆకాశం కేసి చూస్తూ, అర్జున, పావురాలు ఎంత చక్కగా బారులు తీరి ఎగురుతున్నాయో చూడు అన్నాడు. అర్జునుడు వెంటనే అటు కేసి దృష్టిని సారించి, బావా, నిజమే, చాలా చక్కని పావురాలు సుమా అన్నాడు. మరు క్షణంలోనే శ్రీకృష్ణుడు మళ్ళా అటు కేసి చూస్తూ, కాదోయ్, అవి పావురాల్లా కనిపించడం లేదు అన్నాడు. అర్జునుడు ఆ వైపే చూస్తూ, నిజమే, అవి పావురాలు కావే అన్నాడు. దీనిలోని భావం ఏమిటో గ్రహించండి. సత్యసంధుడైన అర్జునుడు కేవలం శ్రీకృష్ణుణ్ణి పొగడటానికి కోసం అతడు చెప్పిన దానికల్లా తల ఊపాడని తలచలేం. కానీ అతడు శ్రీకృష్ణుడు ఏం చెప్పినా వెంటనే ప్రత్యక్షంగా కాంచగలిగేటంత దృఢ విశ్వాసం ఉన్నవాడు. రాజుకున్న నిప్పుల మీద పెట్టి పంచదార పానకాన్ని పాకం పట్టు, దానిలో మాలిన్యం ఉన్నంత వరకు ఆ పానకం నుంచి కలపెలమనే శబ్దం వస్తూ ఉంటాయి. కానీ మాలిన్యాన్ని లేక తెట్టును తొలగించపోగా శబ్దము అణిగిపోతాయి. స్వచ్ఛమైన పాకం పొంగులు తేరుకుంటుంది. అప్పుడది గడ్డ కట్టినా పలుచుగా ఉన్నా దివ్యంగా ఉంటుంది. దేవతలకు గాని మానవులకు గాని పరమానందప్రదంగా ఒప్పుతుంది. శ్రద్ధాభక్తులున్న వాడి నడవడిక ఇలాంటిది. ఒకడు నదిని దాటవలసి వచ్చింది. ఒక సిద్ధుడు వాడికొక తాయెత్తు ఇచ్చి, ఇది నిన్ను నదిని దాటిస్తుంది అని చెప్పాడు. అతగాడు దాన్ని గైకొని నది మీదుగా పోతున్నాడు. సగం దూరం వెళ్ళగానే తనకు అంత అద్భుత శక్తి ఇచ్చిన తాయెత్తులో ఏముందో చూడాలని అతడికి కుతూహలం కలిగింది. వెంటనే దాన్ని విప్పి చూస్తే దానిలో ఒక కాగితం మీద పవిత్రమైన రామనామం రాసి ఉండటం చూశాడు. ఇదేనా దీనిలోని రహస్యం అని తృణీకర భావం అతడిలో కలిగింది.
ఈ విశ్వాసం అవిశ్వాసంలా మారగానే అతడు నది నీటిలో బుడుంగున మునిగిపోయాడు. భగవన్నామంలోని శ్రద్ధాభక్తులు అద్భుత కార్యాలను చేయగలవు. శ్రద్ధే జీవనం, అశ్రద్ధే మరణం. ఒక శిష్యుడు తన గురువు అనంత శక్తి పట్ల అఖండ విశ్వాసం కలవాడే గురునామస్మరణ మాత్రంతో నది నీటి మీద నడిచిపోసాగాడు. దాన్ని చూసి ఆ గురువు ఇలా తలచాడు, ఆహా, కేవలం నా పేరులోనే ఇంతటి మహిమ ఉంటే నేనెంతటి మహాత్ముణ్ణో శక్తిమంతుణ్ణో. ఆ మర్నాడు గురువు నేను 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 అంటూ ఆ నది మీద నడిచి ప్రయత్నించాడు. కాని అతగాడు నదిలో అడుగు పెట్టాడో లేదో దానిలో మునిగిపోయాడు. ఈదుదామంటే పాపం అతడికి ఈత కూడా రాదు. విశ్వాసం అద్భుత కార్యాలను సాధిస్తుంది. అహంభావమో వినాశనం తెచ్చిపెడుతుంది. సాక్షాత్తు అవతారమూర్తి అయిన శ్రీరామచంద్రుడు లంకకు పోవటానికై సముద్రానికి సేతువు కట్టవలసి వచ్చింది. కానీ ఆయన భక్తుడు సేవకుడు అయిన హనుమంతుడు రామనామంలోని అఖండ విశ్వాసంతో ఒక్క గెంతుతో సముద్రాన్ని లంఘించాడు. కేవలం విశ్వాస మహిమతో స్వామి కంటే సేవకుడే ఇలా ఘనతర కార్యాన్ని చెయ్యగలిగాడో చూడండి. బ్రహ్మ హత్యాపాతానికి పాల్పడ్డ రాజొకడు తానెలాంటి ప్రాయశ్చిత్తం చేసుకుని పునీతుడవగలడో తెలుసుకోవడానికై ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమంలో ఋషి లేడు, కానీ ఆయన కుమారుడున్నాడు. రాజు వచ్చిన పని తెలుసుకుని 3 సార్లు రామనామం స్మరించు, నీకు పాప పరిహారం అవుతుంది అని ప్రాయశ్చిత్తాన్ని విధించాడు. తరువాత ఋషి వచ్చి తన కుమారుడు వివరించిన ప్రాయశ్చిత్తాన్ని గురించి విని కోపగించుకుని ఇలా అన్నాడు, శ్రీరామనామాన్ని ఒక్కసారి ఉచ్చరించగానే 1,000,000 జన్మల్లో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయే. ఓరి మూడుడా, నువ్వెంతటి విశ్వాసహీనుడవు! అలాంటి పవిత్ర నామాన్ని 3 సార్లు ఉచ్చరించమని విధించావా? నీ విశ్వాసహీనతకు ఫలితంగా చండాలుడవు అయిపో అని. అతడే రామాయణంలో పేర్కొబడ్డ గుహుడు. రాయి అనేక ఏళ్లు నీటిలో పడి ఉన్న ఒక్క చొక్క నీరు కూడా దానిలోకి కెక్కదు. కానీ బంకమన్ను నీరు తగలగానే మెత్తబడిపోతుంది. అలాగే దృఢ విశ్వాసం గలవాడి హృదయం ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని హింసలకు గురైనా కుంగిపోదు. దుర్బల విశ్వాసం కలవాడు కించింతు కష్టం వాటిల్లినా చలించిపోతాడు. చెకుముకి రాయి 1,000,000 సంవత్సరాల పర్యంతం నీటు అడుగున పడి ఉన్న తనలోని అగ్నిని కోల్పోదు. నీ చిత్తం వచ్చినప్పుడు దాన్ని ఉక్కుతో కొట్టు, తలుక్కున నిప్పురవ్వలను వెలువరిస్తుంది. దృఢ విశ్వాసం పట్ల ఉన్న ఉత్తమ సాధకుడు ఇలాంటివాడు. లోకంలోని సకల దోషాలు అతన్ని ఆవరించినా భగవంతుడి పట్ల తన భక్తి విశ్వాసాలను కోల్పోడు. భగవన్నామం చెవిన పడగానే మహోత్సాహ పరవశుడై భక్తిపూరితుడు అవుతాడు. భావనను అనుసరించే సిద్ధి కలుగుతుంది. కీటకం సదా భ్రమరాన్ని గురించి భావన చేయడం వల్ల ఆ కీటకమే భ్రమరంగా మారుతుందని చెబుతారు. అలాగే బ్రహ్మానందాన్ని గురించి సదా భావన చేసేవాడు బ్రహ్మానందమయుడు అవుతాడు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.